ఓకే. అసలు మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు ప్రెజెంట్ నేను జర్నలిస్ట్ అని మర్చిపోయాను మ్యామ్. అంటే ఒక ఆడియన్గా ఒక ఫ్యాన్గా అలా ఉన్నాను. సో మీరు అప్పట్లో తీసిన మూవీస్ కూడా ఇప్పటికీ అప్పుడే మీరు పాన్ ఇండియా ట్రెండ్ చూసారు. ఫస్ట్ పాన్ ఇండియా తీసుకొచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యింది. అంటే ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మ్యామ్ ఈ ట్రెండ్? బాగుందమ్మా అది. దేశంగా దేశాలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి మన తెలుగు సినిమాలు అంటే ఎంత గర్వంగా ఉంది, గొప్పగా ఉంది నిజంగా. మన హీరోలు అక్కడి వరకు తీసుకెళ్ళి డైరెక్టర్లో తీసుకెళ్ళి అసలు మన సినిమాలను మెచ్చుకుంటూ మన సినిమాల మీద క్రేజ్ పెంచుకుంటూ వాళ్ళ భాష నేర్చుకుంటూ మన భాష అది గొప్ప విషయం కదమ్మా నిజంగా. చాలా కదా అసలు మన కాలర్లు ఎగరేయాలి మనం. ఎగిరేశారు కదా నిన్న బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎగిరేశారు కాలర్. అవును, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా హిట్ అవుతుంది కాలర్ ఎగరేయమన్నారు, వెళ్ళి అలా కాలర్ ఎగరేశారు బాబుది. సో నిజంగా గొప్ప విషయం అమ్మా నిజంగా, అది ఆనందించాలి. మన ఒక తెలుగు సినిమాలో అసలు ఆ లెవెల్కి వెళ్తాయని మనం ఊహించలేదు. ఆస్కర్ లెవెల్కి కూడా వెళ్ళింది కదమ్మా, గ్రేటే కదా అది. చాలా గ్రేట్. ఇంకా 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 గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. హాలీవుడ్ ఫిల్మ్సే కాదు మనది కూడా ఆ రేంజ్లో ఉండాలి. అది ఆల్మోస్ట్ దాటేసాం మ్యామ్, కండంతరాలే దాటేసాం. ఇంకా అంటే మేకింగ్లో కూడా ఇంకా రావాలి కదా, రిచ్నెస్ కానీ ఖర్చు పెట్టడం కానీ కొత్త కొత్తగా డిఫరెంట్గా కానీ. సో అది చేస్తే బాగుంటుంది, చేస్తారని నమ్మకం కూడా ఉంది నాకు.